ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఈ పబ్లిక్ సబ్నెట్ ఒకటి ప్రైవేట్ సబ్నెట్లో ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకేనా? ఇన్స్టెన్సెస్ అంటే ఐ వాంట్ టు లాంచ్ ద ఇన్స్టెన్సెస్ అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ పబ్లిక్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్, ప్రైవేట్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ నేను లాంచ్ చేస్తాను. ఓకే, జస్ట్ అంటే సర్వర్స్ క్రియేట్ చేసుకోవడమే కదా మన పని, అదే కదా మన పని. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, launch instance, and then here also launch instance. Right. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెన్సెస్లోకి వచ్చాను. జస్ట్ గజేంద్ర కొద్దిగా డిలే అవుతుంది, ఏం కాదు కదా ఈరోజు ఒక్కరోజు. సరే సార్. ఎందుకంటే ఇది ఒకేసారి కంప్లీట్ చేయాలి, అందుకని క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇది తర్వాత ఆటో స్కేలింగ్ కూడా ఇట్లా పెద్దగా ఉంటుంది. అప్పుడు మనం ఆ రోజు త్వరగా స్టార్ట్ చేసేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. కానీ t2.mic ఈరోజు కూడా హాఫ్ అన్ అవర్ ముందుగా స్టార్ట్ చేసింటే బాగుంటుంది, నాకు ఐడియా లేకుండా పోయే. ఓకే రైట్. చూడండి ఇప్పుడు సింపుల్, నేను ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు జస్ట్ నేను లాంచ్ ఇన్స్టెన్స్ చేశాను, దాంట్లో విండోస్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత t2.mic చేసుకున్నాను. ఇప్పుడు కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన విపిసి, మనం క్రియేట్ చేసిన సబ్నెట్, ఇవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే all these days అంటే యాజ్ ఆఫ్ నౌ టిల్ నౌ వి డిడ్ంట్ టచ్ దిస్ నెట్వర్క్ సబ్నెట్, ఏమీ టచ్ చేయలేదు మనం. ఇప్పుడు టచ్ చేసాం చూడండి. సో నెట్వర్క్ విపిసి, సో ఇక్కడ విపిసి మనం మంది సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు మంది వచ్చింది ఇక్కడ, ఎందుకంటే మనం క్రియేట్ చేసినాం కాబట్టి. ఇంతకుముందు నేను నా క్లాస్లో చూపించినప్పుడు ఇక్కడ ఓన్లీ డిఫాల్ట్ మాత్రమే ఉండింది, ఇది లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో యు ఆర్ క్రియేటింగ్ ద ఇన్స్టాన్స్ ఇన్ ద సిటీ బ్యాంక్ నెట్వర్క్, అంటే సిటీ బ్యాంక్ విపిసి నెట్వర్క్లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దాంట్లో కూడా సబ్నెట్ వచ్చి పబ్లిక్ ప్రైవేట్ అని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను పబ్లిక్ క్రియేట్ చేసుకుంటాను పబ్లిక్లో. ఓకే, సో పబ్లిక్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, జస్ట్ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ పబ్లిక్ వన్. అండ్ దెన్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇది చూడండి, ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను ఏం చేస్తానంటే ఎనేబుల్ చేస్తాను. ఇది ఎందుకు ఎనేబుల్ చేస్తానంటే నా పబ్లిక్ సబ్నెట్లో నాకు ఒక పబ్లిక్ ఐపీ కూడా ఆటో అసైన్ చేయమని అడుగుతాను అనమాట ఇక్కడ. ఓకేనా, దట్స్ వాట్ హియర్ ఇట్ ఈస్. ఓకే, అండ్ దెన్ హోస్ట్ నేమ్ టైప్, ఇదేమంటే ఐపీ నేమ్ కావాలన్నా లేదంటే రీసోర్స్ నేమ్ కావాలన్నా, యూజ్ సబ్నెట్ సెట్టింగ్ ఐపీ నేమ్ కావాలంటే మనం సబ్నెట్ సెట్టింగ్ ఐపీ నేమే తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, అండ్ దెన్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్, ఇక్కడ ఏమంటే ఎనేబుల్ రీసోర్స్ బేస్డ్ IPv4 ఏ రికార్డ్ డిఎన్ఎస్ రిక్వెస్ట్, అంటే బై డిఫాల్ట్ మనకు ఉండే ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి ఇది ఒకటే తీసుకుంటాం, డిఎన్ఎస్ హోస్ట్ నేమ్. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ అంటే తెలిసిదా మీకు, డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. అంటే మనం ఇన్ని రోజులు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే ఒక దానికోసం అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే దాన్ని డిఎన్ఎస్ నేమ్ కాపీ చేసుకుంటా వెళ్తాం కదా, లైక్ దట్. అండ్ దెన్ ప్లేస్మెంట్ గ్రూప్, ఇదేమంటే launch an instance in placement group to benefit from greater redundancy or higher network throughput. Select an existing group or create a new one. అంటే ఏదో ఒక ప్లేస్మెంట్ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మన ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా దాంట్లోనే పెడతాం. అంటే రెడెండెన్సీ అంటే అర్థం ఏమి, రిపిటేటివ్ అంటే డూప్లికేట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లేకుండా ఉండడం కోసం మనం ప్లేస్మెంట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, బట్ ఇవన్నీ కూడా రియల్ టైంలో ఎఫెక్ట్ అయ్యేటివి. యాజ్ ఆఫ్ నౌ డోంట్ టచ్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ కెపాసిటీ రిజర్వేషన్, కెపాసిటీ అంటే మనకి ఎన్ని కావాలని ముందుగానే మనం కెపాసిటీ రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు వస్తే నన్ను టార్గెట్ బై గ్రూప్, టార్గెట్ బై ఐడి అని ఇచ్చేస్తే కెపాసిటీ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రైసింగ్ మోడల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అండ్ డొమైన్ జాయిన్ డైరెక్టరీ, అంటే డొమైన్ జాయిన్ enables you to join your instance to a directory you have defined in AWS directory service, giving you a single sign-on and centralized management and experience across a network of Windows and Linux instances. To join a domain, you must have an IAM role with the required permissions. Only active or impaired డైరెక్టరీస్ అపియర్ ఇన్ ద లిస్ట్, అంటే ఇదేమంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ లాగా అనమాట. మీకు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, మీరు మీ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మీకు ఒక సింగిల్ సైన్ ఆన్ అనేది ఉంటుంది చూడండి. ఏదైనా ఒక ఆఫీస్ అప్లికేషన్కి లాగిన్ అవ్వాలంటే యూ డోంట్ నీడ్ టు ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సింగిల్ సైన్ ఆన్ అంటారు దాన్ని. ఆ సింగిల్ సైన్ ఆన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక సర్వర్ ఉంటుందన్నమాట, యాక్టివ్ డైరెక్టరీని. దాన్ని మనం LDAP అని కూడా అంటాం, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, LDAP అని కూడా అంటాము. అది కూడా ఒక యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, మనకు యాక్టివ్ డైరెక్టరీస్ చాలా మంది ఉన్నారు వెండర్స్. ఆర్కిల్ యాక్టివ్ డైరెక్టరీ ఉంది, IBM వాళ్ళది ఉంది, లేదా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఓన్ స్పెసిఫిక్ యాక్టివ్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, సో యాక్టివ్ డైరెక్టరీ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు యూజర్
క్రెడెన్షియల్స్. ఓకే, యూజర్ క్రెడెన్షియల్స్ అనమాట. సో ఇక్కడ మనం అట్లా జాయింట్ డైరెక్టరీ అవ్వాలంటే వీ షుడ్ హ్యావ్ అన్ ఐఏఎం రోల్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ ప్రైసింగ్ మోడల్. దీనికి చాలా ప్రైసింగ్ మోడల్స్ ఉన్నాయి. ఓకేనా, సో డోంట్ టచ్ దీస్ టూ థింగ్స్. ఓకే, ఐఏఎం రోల్ అనేది ఏమి అనేది మనం ఐఏఎం దాంట్లో తెలుసుకుందాం. ఐఏఎం కాన్సెప్ట్ సపరేట్గా ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ షట్ డౌన్ బిహేవియర్ అంటే మనము షట్ డౌన్ చేస్తే స్టాప్ అవ్వాలి, ఇట్ షుడ్ నాట్ టెర్మినేట్. ఓకే, సో ఇది ఆల్వేస్ షట్ డౌన్ బిహేవియర్ స్టాప్లోనే ఉంటుంది, రియల్ టైంలో కూడా అంతే. ఓకే, అండ్ దెన్ స్టాప్ హిబర్నేట్ బిహేవియర్ అంటే హైబర్నేషన్ తెలుసు కదా మనకి, మన ఇన్స్టెన్స్ని మనం మన ల్యాప్టాప్లో దాన్ని కూడా మనం హైబర్నేట్ చేస్తుంటాం లైక్ దట్. అండ్ దెన్ ఎనేబుల్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అంటే మనం ఒకవేళ టెర్మినేట్ చేసామనుకో, ఆ టెర్మినేట్ అవ్వకుండా ఉండే దానికోసం ఇది ఎనేబుల్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజేబుల్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే నువ్వు టెర్మినేట్ చేస్తే అది టెర్మినేట్ అవ్వదు ఒకవేళ ఇది ఎనేబుల్ చేసుకుంటే. ఓకేనా, దీన్ని ఎనేబుల్ చేసుకోకుండా అంటే టెర్మినేట్ చేస్తే టెర్మినేట్ అవుతుంది. ఇది ఎందుకంటే యాక్సిడెంటల్ టెర్మినేషన్ అంటే రియల్ టైంలో పొరపాటు కూడా మనం టెర్మినేట్ చేయము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో వీ డోంట్ హ్యావ్ రైట్స్ టు టెర్మినేట్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్ ఉంటే వాటిని మనం టెర్మినేట్ చేయం. కాబట్టి ఇది ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎనేబుల్డ్ అనమాట ఇన్ ద రియల్ టైం. ఓకే, సో మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం దాన్ని వదిలేస్తాం అంతే. అండ్ మానిటరింగ్, ఇది క్లౌడ్ వాచ్ మానిటరింగ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. అండ్ టెనెన్సీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను మీకు, అంటే షేర్డ్ హార్డ్వేర్లో ఉంటుంది ఇది, లేదంటే డెడికేటెడ్ ఉంటుంది అనమాట. అంటే ఈ టెనెన్సీ అనేది మనకు హార్డ్వేర్ సిస్టమ్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను క్లౌడ్ వాచ్లో కూడా. అంటే ఒరిజినల్ సిస్టమ్ ఉంటుంది, వర్చువలైజేషన్ పైన ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేసుకుంటాం మనం. ఆ ఒరిజినల్ సిస్టమ్నే ఇక్కడ హార్డ్వేర్ అంటున్నాం. సో ఒరిజినల్ హార్డ్వేర్ని మనతో పాటు వేరే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటే దాన్ని షేర్డ్ అంటాము, లేదా మన కోసమే ఒక హార్డ్వేర్ డెడికేట్ చేస్తే దాన్ని డెడికేటెడ్ అంటాం అనమాట. లైక్ దీస్ టూ థింగ్స్. ఓకే, బట్ మనం ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాం. ఇక్కడ రియల్ టైంలో ఏమంటే అడిషనల్ చార్జెస్ విల్ అప్లై ఫర్ డెడికేటెడ్ టెనెన్సీ, అంటే దీనికి ఎక్కువ అమౌంట్ పడుతుంది అనమాట. ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చినారు చూడండి. ఓకేనా, రైట్. క్రెడిట్ స్పెసిఫికేషన్ ఆల్రెడీ మీ క్రెడిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏడబ్ల్యూఎస్ క్రెడిట్స్ అని, అది ఒకసారి చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటే డివైస్ ETH0 ఇదంతా కూడా మనకి ఏమిది హార్డ్ డిస్క్ సంబంధించింది అనమాట. అండ్ దెన్ ఆటో అసైన్ IP అడ్రస్ కూడా మనమే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు అడ్వాన్స్డ్ డీటెయిల్స్. ఓకే, so as of now we have been touched only network, subnet and auto assign public IP address. Okay, just click on next, add storage. Now I am creating instance in Citibank network, Citibank public one. Okay, just click on add storage. Okay, so as it is, click on next, add tags. సో ఇక్కడ ట్యాగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ట్యాగ్లో కూడా మనం ఏం చేస్తాం, సిటీ బ్యాంక్ పబ్లిక్ అని పెట్టుకుందాం, ఎందుకంటే ఇది పబ్లిక్ ఇన్స్టెన్స్ కాబట్టి. ఓకేనా, చూడండి ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా చూపించేస్తుంది అది, ఎందుకంటే నేను సబ్నెట్ నేమ్ ఇదే కదా తీసుకున్నాను, అందుకని. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ మన ఇష్టం, మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ డిఫాల్ట్ VPC సెట్టింగ్ గ్రూప్ ఉంది ఇక్కడ. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని డిలీట్ చేశాను నేనేమైనా లేదు కదా. ఓకే, మనం క్రియేట్ చేసుకుందాం కొత్తగా, డోంట్ వరీ. సో RDP ఉంటుంది ఇక్కడ, కష్టం కాకుండా ఎనీవేర్ ఇద్దాం. యాడ్ రూల్ చేసేసారేమో బ్రో, మేబీ చేసేసినారు అనుకుంటా, అదే అందుకే అవునవును చేసాం, లేదు అర్థం కావట్లేదు, బట్ ఓకే చూద్దాం. సో ఎనీవేర్ అని ఇద్దాం ఇక్కడ, యాడ్ రూల్స్. ఓకేనా, రైట్. నేను ఇక్కడ ఆల్ ట్రాఫిక్ తీసుకున్నా, ఆల్ TCP, SMTP, సో HTTPS ఇంక ఇవేం అవసరం లేదు. ఓకే, ఎనీవేస్ RDP, ఆల్ ట్రాఫిక్, ఆల్ TCP, కస్టమ్ TCP, దెన్ ఇక్కడ SSH కూడా తీసేసుకుందాం అవసరమైతే. ఓకే, రైట్. సో ఇది కూడా ఎనీవేర్, దిస్ ఈజ్ ఆల్సో ఎనీవేర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, రైట్. Rules with source allow all IP addresses to access your instance. We recommend setting security groups to allow access from known IP addresses only. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ create a new security group ఇచ్చేసి ఇక్కడ city VPC అని ఇస్తా. ఓకేనా, city VPC అని ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, రైట్. రైట్, నాకు తెలిసి ఇది కదా మనం ఇక్కడ క్రియేట్ చేసేది వద్దు. మనం ఏం చేద్దామంటే ఒకవేళ కొత్తది క్రియేట్ చేసినా కూడా మనము జస్ట్ TCP ప్రోటోకాల్ కస్టమ్ తీసుకుందాం. ఓకేనా, TCP ప్రోటోకాల్ కస్టమ్ తీసుకుందాం సింపుల్గా, ఇంకేం తీసుకునేది వద్దు. జస్ట్ ఐఎమ్ డిలీటింగ్ ఆల్. ఓకే, సిటీ VPC తీసుకున్నాను ఇట, ఇది వచ్చి కస్టమ్ తీసుకుందాం. ఓకే, సో కస్టమ్ తీసుకున్నా కూడా ఇక్కడేమి 0.0.0/16 తీసుకుందాం. ఓకే, దట్ ఈస్ వాట్. ఇది మీరు తీసుకోండి, ఇది సింపుల్గా. దెన్ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్. ఓకే, రైట్. సో సింపుల్గా ఇక్కడ లాంచ్ చేసండి. సో ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్టెండెడ్ వన్, సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే,
రైట్. సో నౌ నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను. దేంట్లో లాంచ్ చేశాను? పబ్లిక్లో అనమాట. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ప్రైవేట్ వన్. ఓకే, ఇమీడియట్గా క్రియేట్ చేస్తా. రైట్, స్క్రోల్ డౌన్, జస్ట్ సెలెక్ట్ విండోస్ సర్వర్. సెలెక్ట్ విండోస్ ఎందుకు తీసుకుంటానంటే దీంట్లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని. లైనక్స్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ దాంట్లో అయితే మీకు విజువల్గా కనపడుతుంది కదా, అందుకని. ఓకే, నవ్ ఐఎమ్ సెలెక్టింగ్ ప్రైవేట్ వన్. ఇంతకుముందు పబ్లిక్ చేశాను, ఇప్పుడు ప్రైవేట్. Here I am going to auto assign public IP also enabled, and then remaining leave it like that only. Click on add storage, click on tags, click on tag, and then type Citibank. So Citibank private and automatically చూపిస్తుంది. Click on next, and then select an existing one. So ఇప్పుడే క్రియేట్ చేసాం మనం, ఇదే సెలెక్ట్ చేసుకుందాం. Review one launch, and then click on launch. Okay, create a new, choose an existing one. Select extended, and then I acknowledge it, and then launch instance. Okay, now click on view instance. So చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 2 instances క్రియేట్ చేసుకున్నాం. వన్ ఈజ్ సిటీ బ్యాంక్ పబ్లిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ సిటీ బ్యాంక్ ప్రైవేట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు పబ్లిక్ IPv4 చూడండి, 35.154 సంథింగ్ ఏదో వచ్చింది పబ్లిక్ IP అడ్రస్. ఓకేనా, పబ్లిక్ IP అడ్రస్ సంథింగ్ ఏదో వచ్చింది మనకి, బట్ యూ షుడ్ అబ్జర్వ్ ద ప్రైవేట్ IP అడ్రస్. ఓకే, సో ప్రైవేట్ IP అడ్రస్ చూడండి 172.20.100.5 వచ్చింది. చూడండి ఎందుకు 172.20.100.5 వచ్చిందంటే మనం క్రియేట్ చేసుకున్న IP అడ్రస్ చూడండి, సిటీ బ్యాంక్ పబ్లిక్కి దాని రేంజ్ ఏమి ఇచ్చాం మనం, 172.20.100/0 అన్నాం. చూడండి 100.0/24 అన్నాం కాబట్టి 100 డాట్ తర్వాత ఏం తీసుకునింది, 100 డాట్ తర్వాత 5, అంటే బై డిఫాల్ట్ ఏదో ఒకటి తీసుకునింది. ఎంతవరకు తీసుకోవచ్చు మనం ఇది యాక్చువల్గా 100.0 నుంచి 100.255 దాకా తీసుకొచ్చి ఇది IP అడ్రస్, అంతే కదా. సో దాంట్లో ఇది బై డిఫాల్ట్ ఏదో సంథింగ్ 5 తీసుకునింది, ర్యాండమ్గా తీసుకునింది. ఓకేనా, సేమ్ చెక్ ఫర్ ప్రైవేట్ ఆల్సో. ప్రైవేట్లో ఉన్న ప్రైవేట్ IP అడ్రస్ చూడండి 172.20.200.254. ఎందుకు 200 డాట్, ఇది 200 డాట్తో మనం ఫిక్స్ చేసాము కాబట్టి ఇక్కడ. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏదైతే VPC సబ్నెట్లో మనం క్రియేట్ చేసామో అదే మనకి ఇక్కడ తీసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్. ఓకేనా, బై డిఫాల్ట్ ఇదే తీసుకుంటుంది. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అబ్జర్వ్ హియర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అబ్జర్వ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరే లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తాను, నేను ఇది సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ. ఓకే, నేను నార్మల్ వన్ క్రియేట్ చేశాను ఇక్కడ, చూడండి అన్ని డిఫాల్టే. ఓకే, ఐ డిడ్ంట్ సెలెక్ట్ సిటీ బ్యాంక్ వన్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, యాడ్ స్టోరేజ్, అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్ ట్యాగ్స్, అండ్ దెన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్, సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వన్. ఓకే, VPCకి ఇవన్నీ చూపించదు, నార్మల్కి అన్ని చూపిస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. రివ్యూ అండ్ లాంచ్, అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్. ఎందుకు మనకి VPCకి చూపించలేదంటే మనది అది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కదా, అందుకని దాంట్లో ఏం చూపించదు అనమాట. అందుకని నేను అది సెలెక్ట్ చేసుకుని సింపుల్గా, అండ్ దెన్ క్లిక్ ఆన్ వ్యూ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ నేను మామూలుది నార్మల్ వన్ క్రియేట్ చేశాను కదా ఇక్కడ, ఆ నార్మల్ వన్ IP అడ్రస్ ఎట్లుంటుందనేది చూద్దాం ఇప్పుడు. జస్ట్ సెలెక్ట్ ఇట్. చూడండి ఇక్కడ 172.31.13 అని ఉంది. ఇదేమిది 31, ఇది ఎట్లా తీసుకునింది, దీని సబ్నెట్ ఏది తీసుకునింది అంటే చెప్తాను అండి ఇక్కడ. సో దీని సబ్నెట్ వచ్చి VPC ID ఏది చూడండి, VPC ఇది అనమాట. సబ్నెట్ వచ్చి 27F2D46B. ఓకేనా, సో మనం ఇక్కడ చూడాల్సింది ఏమిది 27F2D64B. ఇది డిఫాల్ట్ సబ్నెట్ తీసుకునింది ఇక్కడ. ఓకేనా, అంటే డిఫాల్ట్ 27F2D46B, 27F2D46B. దీని IP రేంజ్ ఎట్లుంది, 172.31.0.0/20 ఉంది. అంటే ఖచ్చితంగా 31.0 తర్వాత ఏదో ఒక IP అడ్రస్ ఉండాల. చూడు ఇక్కడ 172.31.13.155 తీసుకునింది. అంటే ఖచ్చితంగా ఈ IP అడ్రస్ ఎట్లుంటుందంటే బేస్డ్ అవుట్ ఆఫ్ ద సబ్నెట్ దట్ వాస్ క్రియేటెడ్ బై డిఫాల్ట్. అంటే ఇది AWS డిఫాల్ట్గా క్రియేట్ చేసిన సబ్నెట్ కాబట్టి దాంట్లో ఉన్న IP అడ్రస్ ఏది ఉందో దాని నుంచినే ఇది IP అడ్రస్ అనేది పూల్ పికప్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, లైక్ దట్ మనం కూడా ఇప్పుడు ఏం చేసాం, మన సబ్నెట్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం క్రియేట్ చేసిన IP అడ్రస్ వచ్చి, మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ వచ్చి ఆ IP పూల్ నుంచి తీసుకునింది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వన్ అండ్ దెన్ క్రియేటింగ్ ద సబ్నెట్ వన్. ఓకే, రైట్. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు టెర్మినేట్ దిస్. ఓకే, ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్. రైట్, సో మనం దాన్ని టెర్మినేట్ చేసాను నేను. సో దీస్ 2 ఆర్ ఇన్ ద రన్నింగ్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఈ పబ్లిక్ అనే దాన్ని నేను ఇప్పుడు పబ్లిక్ IPv4తో కనెక్ట్ అయ్యేదాన్ని ట్రై చేస్తా. ఓకేనా, సో ఫస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్,
and then go to RDP client, and then you public IP address ఉంది ప్లస్ యూజర్ నేమ్ ఉంది, గెట్ పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎక్స్టెండెడ్ అని ఉంది కాబట్టి బ్రౌజ్ ఫర్ ఎక్స్టెండెడ్ వన్. సో ఆల్రెడీ డౌన్లోడ్స్లోకి వస్తే ఇక్కడ మనకి extended.pm ఉంటుంది. సెలెక్ట్ దిస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా వచ్చింది మనకి. ఓకే, మొత్తం వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డిపి అని చేస్తే మనకి రిమోట్ డెస్క్టాప్ అనేది వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకుందాం. కాపీ ద పబ్లిక్ ఐపీ. ఫస్ట్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుందాం. అంటే దేంతో కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్తోనే కదా. దట్ ఈస్ వాట్ హియర్. క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ పైన క్లిక్ చేస్తే తర్వాత మనకి లాగిన్ యాజ్ అని వస్తుంది అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. సో చూడండి ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా లేదా చెప్పండి ఒకసారి. చూడండి, remote desktop can't connect to the remote computer for one of these reasons. Remote access to the server is not enabled. The remote computer is turned off. The remote computer is not available on the network. ఈ 3 వాటిలో ఏది మనకి అప్లికబుల్ అవుతుంది ఎర్రర్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ రిమోట్ యాక్సెస్ టు ద సర్వర్ ఇస్ నాట్ ఎనేబుల్డ్. అదేమన్నా ఓకే, రిమోట్ యాక్సెస్. సతీష్ నువ్వు అది ఫిక్స్ అవుతావా? ఫస్ట్ ఆప్షన్ నీది. ఓకేనా గజేంద్ర నీది? లాస్ట్ వన్ సార్, ద రిమోట్ కంప్యూటర్ ఇస్ నాట్ అవైలబుల్ ఆన్ ది నెట్వర్క్. ఓకే, నరేష్ నీ ఆప్షన్? థర్డ్ వన్ సార్. నరేష్ నీది థర్డ్ ఆప్షన్ ఏనా? yes sir. ఓకే, రైట్. ద ఆప్షన్ థర్డ్ ఈస్ ద కరెక్ట్. ఓకే, ద రిమోట్ కంప్యూటర్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ది నెట్వర్క్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది నాట్ అవైలబుల్ ఆన్ ది నెట్వర్క్ అనేది నెట్వర్క్. ఎందుకంటే నెట్వర్క్ లో ఇది లేదు. ఇంకా మనం జస్ట్ క్రియేట్ చేసి పెట్టినామంటే వి డిడ్ంట్ ఎనేబుల్ ద నెట్వర్క్. మనం ఏం చేసాము, జస్ట్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక బెడ్రూమ్ ఒక వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి పెట్టినామంటే ఇంకా దాంట్లో ఏమీ చేసి పెట్టినలేదు, దానికి కనెక్షన్ ఇచ్చింలేదు, డోర్స్ పెట్టినలేదు, ఏం పెట్టినలేదు, అసలు ఏమీ చేసినలేదు అన్నట్టు. ఓకేనా, లైక్ దట్ హియర్ ఆల్సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బట్ వీ డిడ్ంట్ కాన్ఫిగర్ ఎనీథింగ్. ఓకే, ఏమీ కాన్ఫిగర్ చేసిన లేదని అర్థం. ఓకేనా, రైట్. సో గో టు EC2 ఇన్స్టాన్సెస్ అగైన్. ఓకే, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేసాం, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ అన్ని క్రియేట్ చేసాం, దాంట్లో ఇన్స్టాన్సెస్ కూడా లాంచ్ చేసాం. బట్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద రూటింగ్ ఫర్ దెమ్. ఓకే, వాటికి మనం ఒక రూటింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us see వాట్ ఆర్ దోస్ థింగ్స్. అవి ఏంటివి అనేది చూద్దాం మనం ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రూటింగ్ కంటే కూడా లెట్ మీ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వేస్. ఓకే, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాను నేను ఫస్ట్. రెల్స్ రూటింగ్ కూడా క్రియేట్ చేసేయచ్చు, మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు ఫస్ట్, డోంట్ వరీ. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రూట్ టేబులే క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో రూట్ టేబుల్ అనేది ఎట్లుంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒక రూట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, let me create not create internet gateway. Okay, let me create anything. సో మనం సబ్నెట్ అయినా క్రియేట్ చేయొచ్చు, రూట్ టేబుల్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఇంటర్నెట్ గేట్వే అయినా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ గేట్వే అంటే మనకి ఇంటర్నెట్ నుంచి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వస్తుంది ఇంటర్నెట్ గేట్వే అంటే. ఓకే, రైట్. అంటే ఏమి అంతేలే, ఫస్ట్ ఇదే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన ఎర్రర్ ఏంది, నాట్ అవైలబుల్ ఆన్ ది నెట్వర్క్ కదా. సో ఇప్పుడు మనం నెట్వర్క్ లైక్ దాన్ని యాడ్ చేద్దాం. అంటే నెట్వర్క్ అంటే ఏమి, ఇంటర్నెట్టే కదా, ఇంటర్నెట్టే కాబట్టి వీ నీడ్ టు యాడ్ దీస్ 2 ఇన్స్టెన్సెస్ టు ద నెట్వర్క్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటర్నెట్ గేట్వేస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, వాటిని ఏమంటారంటే ఇంటర్నెట్ గేట్వేస్ అంటారు. ఓకే, సో ఇంటర్నెట్ గేట్వేస్ అనేవి ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. రైట్. సో ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్, ఇక్కడ చూడండి ఇంటర్నెట్ గేట్వేస్ అని ఉంది, క్లిక్ హియర్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకి డిఫాల్ట్ IGW కనపడుతుంది, ఇంటర్నెట్ గేట్వే. నౌ వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఇంటర్నెట్ గేట్వేస్. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ గేట్వే అనేది ఒకటే క్రియేట్ చేస్తాం, పబ్లిక్ అని ప్రైవేట్ అని ఉండదు అనమాట. ఓకేనా, ఎందుకంటే మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది కదా మీ ఇంటికి, లైక్ దట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే IGW ఫర్ సిటీ బ్యాంక్ అని కొడతాం, సిటీ బ్యాంక్ -IGW. ఓకే, ఇంటర్నెట్ గేట్వే. సో జస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను అంటే నేమ్ ఇస్తాను అంటే, అండ్ దెన్ హియర్ ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ హియర్, ట్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. చూడండి ఇంటర్నెట్ గేట్వే అనేది నేను క్రియేట్ చేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ
internet gateway Citibank IGW was created. Okay, so internet gateway క్రియేట్ చేసినాం సరే, అంటే ఏమి జస్ట్ మనం ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసినాం. బట్ నేను ఇక్కడ ఎక్కడ అటాచ్ చేశాను, ఇక్కడ విపిసికి నేను ఇక్కడ మధ్యలో పెట్టినాను అనమాట. అంటే యూ షుడ్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు విపిసి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఐజీడబ్ల్యూ ఇది డిఫాల్ట్ విపిసికి అటాచ్ అయింది చూడండి ఇక్కడ, అందుకని ఇక్కడ అటాచ్ అని చూపిస్తుంది. లైక్ దట్ వీ నీడ్ టు అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు అవర్ విపిసి. ఒక్క ఇంటర్నెట్ గేట్వే వచ్చి ఒక్క విపిసికి మాత్రమే అటాచ్ చేయగలం, గుర్తుపెట్టుకోండి, వేరే విపిసికి అటాచ్ చేయలేము. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ టు ద అదర్ విపిసి యూ నీడ్ టు డిటాచ్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ అటాచ్ టు దట్. ఎలాస్టిక్ ఐపీలో కూడా ఎట్లా చేసినాం మనం, ఒక ఎలాస్టిక్ ఐపీని ఒక ఇన్స్టెన్స్కి మాత్రం మనం అసైన్ చేయగలము. ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ఇట్ టు అదర్ ఇన్స్టెన్స్ అంటే ఏం చేయాలా, ఉన్నదానికి తీసేసి దానికి అటాచ్ చేసుకోవచ్చు. లైక్ దట్ హియర్ ఆల్సో ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది ఒక విపిసికి మాత్రమే మనం అసైన్ చేయగలం అనమాట, అటాచ్ చేయగలం. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ దెన్ గో టు యాక్షన్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ అటాచ్ టు విపిసి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒకటే చూపిస్తుంది చూడండి, రెండు చూపించదు. అంటే మీ డిఫాల్ట్ కూడా చూపించాల, కానీ డిఫాల్ట్ చూపించట్లే ఇక్కడ. ఎందుకు, ఆల్రెడీ డిఫాల్ట్ దానికి వేరే ఐజీడబ్ల్యూ ఉంది కాబట్టి. ఓకేనా, సో దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐజీడబ్ల్యూ ఉంది కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు వాట్ ఇస్ దట్ అబ్జర్వ్ అండ్ దెన్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు చూడండి అటాచ్ అని వచ్చేసింది, సింపుల్. సో ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ చేసేసాం, ఇది అటాచ్ కూడా చేసినాం. ఓకేనా, అంటే ఇక్కడ వీ హ్యావ్ బీన్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే హియర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనము ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ కనెక్షన్ వచ్చేసింది. లెటెస్ట్ సీ నౌ అంటే ఏమి, ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకొని చూద్దాం ఇప్పుడు ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుందో లేదో. ఓకే, అంటే ఇప్పుడు నెట్వర్క్లోకి వచ్చేసింది కదా, నెట్వర్క్లోకి వచ్చేసింది కాబట్టి లెటెస్ట్ ట్రై టు కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్. So just select this one and then click on connect and then RDP client and then copy this IP address RDP. So first మనము IP address ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, Control V, click on connect. చూడండి ఎర్రర్ వస్తుంది. సరే, ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి మనం పబ్లిక్ ఐపీ తీసుకుంటా అన్నాం కదా, మనకి ఈ పబ్లిక్ ఐపీ అనేది అటాచ్ చేసిన లేదు మన సిస్టమ్కి, మన ఇన్స్టెన్స్ అంతా కూడా ప్రైవేట్ దీంట్లో కదా ఉండేది. అంటే సబ్నెట్స్లో చూసుకుంటే నేను ఇప్పుడు పబ్లిక్ అంటే పబ్లిక్ ఐపీ అంటే ఇది కదా మనం తీసుకోవాల్సింది IPv4. లెటెస్ట్ ట్రై విత్ దట్ వన్ ఆల్సో. ఓకే, గో టు ఇన్స్టెన్సెస్ and then select public one and then copy private IP address. అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ తో మనం కనెక్ట్ అయ్యేదానికి ట్రై చేద్దాం. ఓకే, RDP యాక్చువల్గా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేయాలి ఇక్కడ ప్రస్తుతానికి. ఓకే, Control V, క్లిక్ ఆన్ కనెక్ట్. ఇప్పుడు చూడండి కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి కనెక్ట్ అవ్వలేదు, అంటే ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవ్వలేదు ప్లస్ పబ్లిక్ ఐపీతో కూడా కనెక్ట్ అవ్వలేదు. వై, ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే వీ నీడ్ టు క్రియేట్ రూట్ టేబుల్స్ ఆల్సో. అంటే రూట్ టేబుల్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఏమి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంటర్నెట్ వస్తుంది, ఇక్కడ నుంచి విపిసికి వెళ్తుంది, కానీ విపిసి నుంచి వెళ్తుంది, కానీ మనం సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ కింద అటాచ్ చేయలేదన్నమాట. ఫర్ దట్ యూ నీడ్ టు యాడ్ రూట్ టేబుల్స్. ఓకే, ఫర్ దట్ యూ నీడ్ టు యాడ్ రూట్ టేబుల్స్. అంటే ఇక్కడ రూట్ టేబుల్స్ అనేటివి నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రూటింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రూటింగ్. సో ఇది ఇప్పుడు రూటింగ్ అనమాట. ఓకేనా, సో హియర్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద రూట్ టేబుల్స్. దీన్ని నేను ఇప్పుడు రూట్ టేబుల్స్ అంటాను ఇక్కడ. ఓకే, రైట్, ROUT రౌట్ టేబుల్. రౌట్ అంటారు యాక్చువల్గా, దీన్ని రూట్ అంటారు. ఓకేనా, ఆర్ ఎల్స్ రూటింగ్ అన్నాం సింపుల్ చెప్పాలంటే, రౌటింగ్. ఓకే, రౌటింగ్, రైట్ రైట్. సో ఇప్పుడు రౌటింగ్ క్రియేట్ చేద్దాం. జస్ట్ గో టు రౌట్ టేబుల్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ రౌట్ టేబుల్స్. సో ఇక్కడ రౌట్ టేబుల్ 1 అని ఇద్దాం. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, రౌట్ టేబుల్స్ అనేటివి ఏం చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ 2 రౌట్ టేబుల్స్. వన్ ఈజ్ ఫర్ ప్రైవేట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ పబ్లిక్. ఓకే, సో Citibank public. Okay, Citibank public and you need to assign VPC. Right, just select VPC and then click on create root table.
సో రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం మనం అండ్ దెన్ అండర్ ది విపిసి ఆఫ్ సిటీ బ్యాంక్ వన్. ఓకే, సో చూడండి ఇక్కడ సిటీ బ్యాంక్ పబ్లిక్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. ఇట్ వాజ్ అటాచ్డ్ టు అవర్ సిటీ బ్యాంక్ ఓన్లీ. ఓకే, ఇట్ వాజ్ అటాచ్డ్ టు సిటీ బ్యాంక్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి ఎందుకు క్రియేట్ చేసాం మనం? రూట్ టేబుల్ క్రియేట్ చేసామా? లేదు కదా. లేదు బ్రో, మన రూట్ టేబుల్ ఇదే ఫస్ట్ టైం కదా, ఇది ఎందుకు వచ్చింది మరి? బై డిఫాల్ట్ రూట్ టేబుల్ అనేది ఏమైనా క్రియేట్ చేసుకుందా? ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఐ డోంట్ వాంట్ దిస్ root table. So root tables are main and cannot be deleted. The following root tables are main root tables, cannot be deleted until these root tables are set as non-main root table. Okay, ఇది main root table గా తీసుకునింది ఇక్కడ. ఓకే, జస్ట్ now దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుందామంటే దీన్ని ఓకే రైట్, దీనికి ఏముందో చూద్దాం. సబ్నెట్ అసోసియేషన్ ఏమన్నా యూ డు నాట్. ఓకే, దీంట్లో ఏమీ లేదు, రెండు ఇచ్చేసినారట. సబ్నెట్ ఐడి రెండు ఇచ్చారు, నో సబ్నెట్ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. సో ఇక్కడ రెండు లేదులే. రైట్, ఓకే, ఇది బై డిఫాల్ట్ క్రియేట్ చేసుకునింది, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఓకేనా, క్రియేట్ వన్ మోర్ రూట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ వచ్చి నేను ఏం చేశానంటే సిటీ బ్యాంక్ ప్రైవేట్ అంటే సిటీ బ్యాంక్ ప్రైవేట్ రూట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా. క్లిక్ ఆన్ సిటీ బ్యాంక్ విపిసి, క్లిక్ ఆన్ రూట్ టేబుల్. సో నేను ఇప్పుడు 2 రూట్ టేబుల్స్ క్రియేట్ చేశాను అనమాట. వన్ ఈజ్ ఫర్ పబ్లిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ ప్రైవేట్. సో రూట్ టేబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను, లెట్ మీ ట్రై టు కనెక్ట్ నౌ. ఓకే, రూట్ టేబుల్స్ క్రియేట్ చేసేసి విపిసికి కూడా మనం అటాచ్ చేసేసాం కదా. సో లెట్ మీ ట్రై టు కనెక్ట్ నౌ. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్ and then RDP client. So public IP ikkade undi kada, why should I go to connect? Okay, just copy this one. Okay, and then go to RDP, control V, click on connect. చూడండి కనెక్ట్ అవ్వలేదు. ఓకేనా, లెట్ us ట్రై విత్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీని కాపీ చేసుకొని దీంతో ట్రై చేద్దాం. ఓకే, కంట్రోల్ వి, కనెక్ట్. ఐ థింక్ ఇది కూడా కనెక్ట్ అవ్వదు. ఎందుకు చెప్పండి? వై? బికాజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద రూటింగ్ టేబుల్స్, బట్ ఆ రూటింగ్ టేబుల్స్ అటాచ్ చేసింది ఏంది? విపిసి అటాచ్ చేసినాం మనం. ఓకేనా, విపిసికి అటాచ్ చేసాం అంటే ఏమి? ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడే మనం రూటింగ్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడే విపిసికి అటాచ్ చేసాం మనం. ఓకే, విపిసి సిటీ బ్యాంక్ నెట్వర్క్ అటాచ్ చేసాం మనం, అంటే ఇట్ వాజ్ అటాచ్డ్ టు ద విపిసి. అంటే ఇది అనుకోండి విపిసికి, దీనికి అటాచ్ అయింది ఇది ఆల్రెడీ. ఓకేనా, సో నేను ఇక్కడ ఎల్లో కలర్ ఇస్తాను. సో చూడండి ఇది అటాచ్ అయింది మనకి ఇక్కడ, అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు అటాచ్ అయినాయని అర్థం ఇక్కడ. బట్ వీ డిడింట్ ఎస్టాబ్లిష్ ద రూటింగ్ బిట్వీన్ రూట్ టు ద పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్కి ప్రైవేట్కి మనం ఇంకా రూట్ ఎనేబుల్ చేయలేదన్నమాట. ఓకేనా, దట్స్ వై వీ కెనాట్ ఏబుల్ టు కనెక్ట్ టు దట్. ఓకే, సో ప్రజెంట్ నేను పబ్లిక్ మాత్రమే సెట్ చేశాను. ఓకే, లెట్ మీ గో టు ద సిటీ బ్యాంక్ పబ్లిక్ వన్ అండ్ దెన్ క్లిక్ హియర్ సబ్నెట్ అసోసియేషన్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ subnet associations important. So click on subnet association and then edit subnet associations. So ikkada manam edi public kabatti I want to associate the Citibank public subnet. Okay, save association. Okay, right. So ఇప్పుడు Citibank public routing ki నేను ఇప్పుడు ఏం చేశాను, సబ్నెట్ అనేది యాడ్ చేశాను. చూడండి ఇక్కడ సబ్నెట్ కూడా చూపిస్తాను. ఎక్స్ప్లెయిన్ సబ్నెట్ అసోసియేషన్. ఆ సబ్నెట్ ఏంది? సిటీ బ్యాంక్ పబ్లిక్ అన్నమాట. ఓకేనా, సో నౌ లెట్ us see. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుంటాను. ఓకే, గో టు హియర్ అండ్ దెన్ కంట్రోల్ వి, క్లిక్ ఆన్ కనెక్ట్. ఓ మళ్ళీ రన్నింగ్ టైం అవుట్ అయిపోతుంది. ఓకే వెయిట్. సో ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వచ్చింది మనకి. ఎందుకు ఎర్రర్ వచ్చింది?
పబ్లిక్ ఐపీ యాక్చువల్గా డమ్మీ ఐపీ అడ్రస్ అనమాట. ఎందుకు డమ్మీ ఐపీ అడ్రస్ అది? ఎందుకంటే మనమున్న సబ్నెట్ అంతా కూడా మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఏంది 172.20.0.0 అనే ఒక ఐపీ అడ్రస్ VPCకి బ్లాక్ చేసుకొని దాంట్లో నుంచి 172.20.100 అనేది మనం బ్లాక్ చేసుకున్నాం. సో యూ నీడ్ టు లాగ్ ఆన్ విత్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఓన్లీ. ఓకే, సెలెక్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ క్లిక్ హియర్ అండ్ దెన్ పేస్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. క్లిక్ ఆన్ కనెక్ట్. చూడండి, స్టిల్ ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్ టు దిస్. నేను ఇప్పుడు యాక్చువల్గా సబ్నెట్ అసోసియేషన్ అయిపోయింది కదా, ఎందుకు మరి కనెక్ట్ అవ్వట్లేదంటే యూ షుడ్ అసైన్ ద రూట్స్ ఆల్సో. అంటే ఏమి, ఇక్కడ నేను రూటింగ్ అనేది VPCకి ఇచ్చినాను కానీ ఇంటర్నెట్ గేట్వేకి లేదు కదా. సో ఐ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ రూట్ అవుట్ టు ది ఇంటర్నెట్ గేట్వే. అంటే రూట్ నుంచి ఇంటర్నెట్ గేట్వే కూడా నేను కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో మీకు ఎందుకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ సిటీ బ్యాంక్ పబ్లిక్ రూట్ టేబుల్. సెలెక్ట్ దిస్ వన్. నేను ఏం చేశాను, సబ్నెట్ అసోసియేషన్ చేశాను కానీ రూట్స్ చేయలేదు ఇక్కడ. సో క్లిక్ ఆన్ రూట్స్ అండ్ దెన్ గో టు ఎడిట్ రూట్స్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేయాలి, రూట్స్ ఎడిట్ చేసేటప్పుడు సింపుల్, జస్ట్ క్లిక్ ఆన్ సో ఎడిట్ రూట్స్ చేసాం కదా మనం ఇక్కడ. సో జస్ట్ హియర్ క్లిక్ ఆన్ లోకల్. క్లిక్ ఆల్రెడీ ఇది ఉంటుంది, లోకల్ అనేది ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ రూట్. ఓకే, రూట్ని యాడ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాం, మనం డెస్టినేషన్ ఓపెన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు 0.0.0.0 అంటే అది ఓపెన్ అని అర్థం, అంటే ఓపెన్గా ఉండవని అర్థం. ఎక్కడి నుంచి, ఇంటర్నెట్ గేట్వే నుంచి అనమాట. ఇంటర్నెట్ గేట్వే అనేది ఏమి, అది ఒక నార్మల్ ఇంటర్నెట్ గేట్వే. కాబట్టి ఇంటర్నెట్ గేట్వే పైన సెలెక్ట్ చేసుకుంటే మనకి చూపిస్తుంది చూడండి IGW అని. ఓకేనా, అది కాకుండా మీరు పొరపాటున ఏదైనా ఒక ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇన్స్టెన్సెస్ చూపిస్తుంది. కానీ మనకి ఇన్స్టెన్స్ కాదు కదా కావాల్సింది, మనకు కావాల్సింది ఏమి, IGW కదా టార్గెట్. సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకే, సో సెలెక్ట్ IGW. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కనెక్ట్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇన్ ద ఫిగర్ ఆల్సో. చూడండి, రౌటింగ్ టేబుల్ నుంచి ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేశాను నేను. ఓకేనా, సో ఇక్కడ నేను ఈ కలర్ ఇస్తానులే, లేదంటే ఈ కలర్ కాదు, ఈ కలర్ బ్లాక్ కలర్ ఇస్తాను, లేదంటే రెడ్. ఓకే ఓకే, సో అదే కలర్ ఉండేలే. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ ఎనేబుల్డ్ ద రూటింగ్ బిట్వీన్. ఇక్కడ చూడండి, నేను రూటర్కి VPC అటాచ్ చేశాను, ప్లస్ పబ్లిక్ సబ్నెట్ అటాచ్ చేశాను, ప్లస్ ఇంటర్నెట్ గేట్వే కూడా అటాచ్ చేశాను. సో ఇప్పుడు ఖచ్చితంగా మనకి కనెక్ట్ అవ్వాల్సి ఉంది. ఓకేనా, రైట్. సో లెట్ మీ ట్రై విత్ పబ్లిక్ IP అడ్రస్. ఇప్పుడు మళ్ళీ మీకోసం ఒకసారి పబ్లిక్ IP అడ్రస్తో ట్రై చేస్తా. ఓకేనా, సో పబ్లిక్ IP అడ్రస్తో కనెక్ట్ అవుతుందా, మీ ఒపీనియన్ చెప్పండి. చూడండి, ఇక్కడ పబ్లిక్ IPతో కనెక్ట్ అవుతాను చూడండి. ఇక్కడ more choices, use different, and then so you need to get the password right. So go to connect and then RDP client and then get password. Click on extended.pm and then click on OK. Then decrypt password. Okay, so copy the password and then go here and then type administrator. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు పబ్లిక్ ఐపీతో కూడా కనెక్ట్ అయిపోయింది. ఇది పబ్లిక్ సబ్నెట్. ఎందుకు పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అయింది? కనెక్ట్ అవ్వకూడదు కదా పబ్లిక్ ఐపీతో. ఎందుకు కనెక్ట్ అయిందంటే బికాస్ దిస్ ఈజ్ పబ్లిక్ సబ్నెట్. అంటే ఇది నేను పబ్లిక్ కోసం వదిలేసిన. అంటే ఇప్పుడు సిటీ బ్యాంక్ వాడు ఖచ్చితంగా మనకంటూ ఒక ఇది ఇవ్వాలి కదా, అంటే ఏమి, ఒక స్కోప్ ఇవ్వాలి కదా, వాడు వెబ్సైట్ ఓపెన్ చేసుకునే దానికోసం. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకునేదే మనకి ఇప్పుడు పబ్లిక్ IP అడ్రస్ అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను క్లిక్ చేస్తానంటే పబ్లిక్ నుంచి, అంటే నేను ఇప్పుడు పబ్లిక్ నుంచి క్లిక్ చేస్తాను సిటీ బ్యాంకు. చూడండి, నాకు అప్లికేషన్ ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది? ఇట్ షుడ్ కనెక్టింగ్ టు ద నెట్వర్క్. కాబట్టే మనకి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే నుంచి కనెక్ట్ అయ్యి, రూటింగ్ కనెక్ట్ అయ్యి, పబ్లిక్ అనేది కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టాం. ఈ పబ్లిక్ సబ్నెట్లో మనం పెట్టేది కేవలం ఒక వెబ్ సర్వర్ మాత్రమే పెడతాం అనమాట. వెబ్ సర్వర్ మాత్రమే యాక్సెస్ చేసేలాగా పెడతాం మనం. ఓకేనా, రైట్. నౌ
కమింగ్ టు ఇన్స్టెన్సెస్కి వద్దాం ఒకసారి. ఇన్స్టెన్సెస్కి వచ్చి నేను ఇప్పుడు ఒకవేళ సిటీ బ్యాంక్ పబ్లిక్లోనే సెలెక్ట్ చేసుకొని లెట్ మీ ట్రై విత్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, ప్రైవేట్ ఐపీ అడ్రస్తో ట్రై చేస్తా కనెక్ట్ అవుతామో లేదు. ఓకే, ఆర్డిపి. సో చూడండి ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్, క్లిక్ ఆన్ కనెక్ట్. చూడండి నేను వన్స్ పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అయిపోయినాను కాబట్టి ప్రైవేట్ ఐపీతో నాకు పని లేదనమాట. ఎందుకు ప్రైవేట్ ఐపీతో పని లేదు నాకు? బికాజ్ పబ్లిక్ ఐపీ సబ్నెట్ అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ. అంటే దీనికి సంబంధించిన సబ్నెట్ ఐడి మనం ఈ ఐపీ తీసుకున్నాం, కానీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ టు ద పబ్లిక్. అంటే ఇంటర్నెట్ గేట్వే నుంచి రూటింగ్ ఇచ్చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసాం, మనం ఇక్కడ ఒక సర్వీస్ సిటీ బ్యాంక్ పబ్లిక్ అనేది మనం క్రియేట్ చేసాం రూట్ టేబుల్లో. ఓకే, ఇన్ ద సేమ్ వే వీ విల్ కనెక్ట్ ద రూటింగ్ టు ద ప్రైవేట్ ఆల్సో. ఓకే, సో ప్రైవేట్కి మనం కనెక్ట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు నాట్ ఇన్స్టెన్సెస్, గో టు రూట్స్. ఓకే, రూట్ టేబుల్స్. సో ఇక్కడ మనకు ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్కి అసైన్ చేద్దాం. ప్రైవేట్, గో టు సబ్నెట్ అసోసియేషన్ అండ్ దెన్ ఎడిట్ సబ్నెట్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సిటీ బ్యాంక్ ప్రైవేట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ అసోసియేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రైవేట్ రూటింగ్ ఏం చేశాను, ఇక్కడ ప్రైవేట్ రూటింగ్ కూడా నేను పబ్లిక్కి కనెక్ట్ చేసాను ఇక్కడ. ఐ మీన్ ప్రైవేట్ రూటింగ్కి కనెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, లెట్ మీ టేక్ దిస్ వన్ అండ్ దెన్ లెట్ మీ కనెక్ట్ టు దిస్. అంటే ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చేసాను నేను ఇక్కడ. ఓకేనా, సో ప్రైవేట్ సబ్నెట్ని నేను ఏం చేశాను, జస్ట్ రూటింగ్కి కనెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, లెట్ మీ డూ నౌ, లెట్ మీ ట్రై టు యాక్సెస్ ద సిటీ బ్యాంక్ ప్రైవేట్ ఇన్స్టెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే దీన్ని నేను ట్రై చేస్తాను ఇప్పుడు కనెక్ట్ చేసే దానికోసం. కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ ఆర్డిపి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను కనెక్ట్ చేస్తాను ఇక్కడ. క్లిక్ ఆన్ కనెక్ట్. చూడండి కనెక్ట్ అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా, ప్రైవేట్ ఐపీతో ట్రై చేస్తా. ప్రైవేట్ ఐపీ ఆఫ్ ప్రైవేట్ వన్. ఓకే, కంట్రోల్ V, క్లిక్ ఆన్ కనెక్ట్. చూడండి ప్రైవేట్ ఐపీతో కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోతాను నేను ఇక్కడ. ఓకేనా, ఎందుకు ప్రైవేట్ ఐపీతో కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోతాను అంటే బికాస్ ఐ నీడ్ టు యాడ్ సమ్ మోర్ థింగ్ ఫర్ దట్. ఓకే, అదేమనేది చెప్తాను నేను. ఓకేనా, రైట్, 1 సెకండ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే మీ ప్రైవేట్ అంటే ఏం, మీకు మీనింగ్ ఏం రావాలా? ప్రైవేట్ అంటే ఇట్ షుడ్ నాట్ బి హ్యావింగ్ ద రూటింగ్ బిట్వీన్ రౌటర్ టు దిస్ వన్. అంటే రౌటర్ నుంచి ఉండకూడదు, ఎందుకంటే ప్రైవేట్ ఈజ్ ఆల్వేస్ ప్రైవేట్. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లో ఇది మెయిన్ గేట్ అనుకుందాం. ఏది ఇప్పటి వరకు మనం చూసిన దీన్ని మనం ఒక సూపర్ మార్కెట్లో ఇది మెయిన్ గేట్వే అనుకుంటే ఇది లోపల గోడౌన్ అనమాట. అంటే సిటీ బ్యాంక్ వాడు ఏం చేస్తున్నాడు, మనకి ఒక మెయిన్ గేట్వేలో ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు, కానీ దీని వెనకాల చాలా ఉంటాయి అప్లికేషన్స్. అవన్నీ కూడా వాడు పబ్లిక్ ఐపీ అడ్రస్లోనే, అంటే ఈ ఒక్క దాంట్లోనే ప్లేస్ చేసుకుంటే ఈ కెనాట్ ఏబుల్ టు అఫోర్డ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ని వాడు మొత్తం అప్లికేషన్స్ని అఫోర్డ్ చేయలేడు. ఓకేనా, అంటే ఒక చిన్న పర్సులో మనం చాలా డబ్బులు పెట్టుకోలేం కాబట్టి వి నీడ్ బిగ్ డేటాబేస్. అంటే బిగ్ డేటాబేస్ అన్నట్లు, ఒకవేళ డేటాబేస్ గురించి ఊరికే నార్మల్గా చెప్తాను, కానీ అదే రకంగా అప్లికేషన్స్ మనం పెట్టాలంటే అప్లికేషన్ సర్వర్స్ కూడా కావాలి కదా. అప్లికేషన్ సర్వర్స్ నెంబర్ ఆఫ్ ఉంటేనే కదా మనం యాక్సెస్ చేసుకోగలం. ఫర్ దట్ ఆ అప్లికేషన్స్ సర్వర్స్ అన్నిటిని కూడా వాడు ప్రైవేట్ సబ్నెట్లో పెడతాడనమాట. నౌ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఎట్లా కనెక్ట్ అవుతామంటే మనం లెట్స్ గో టు ద ఇన్స్టెన్స్ అండ్ దెన్